ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఈరోజు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు పూర్తిగా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఏదైతే విశ్వవిద్యాలయాలపైన జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఇక్కడ ఓయూలో కావచ్చు, ఎస్సీఓలో కావచ్చు, ఏదైతే పోలీసులు అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేయడం, లేదంటే అక్రమంగా భూములు లాక్కోవడం, ఇక్కడ ఏదైతే ఓయూలో ప్రధానంగా చూస్తే నిరసనలు, ధర్నాలు తెలియజేయొద్దని ఇట్లాంటి నిరంకుశ పోకడకపోవడం దాన్ని అన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ అయినా ఆ ప్రభుత్వం ఒకవైపు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేనా ప్రజాపాలన అంటే? ఒకవైపు విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఏంటి ప్రజాపాలన ఎలా ఉంటే బాగుంటుంది? ఇది ప్రజాపాలన, వాళ్ళు చెప్పిన మార్పు ఇదేనా అనే విషయాలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకురాలు సత్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ప్రస్తుతం ఓయూలో ఉన్నారు. ఇక్కడ ఎన్నో ఉద్యమాలు మొదలైన, ఇక్కడ ఎన్నో ఉద్యమాలు మొదలై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి సాధించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, ఇది దుర్మార్గపు పాలన, ఇది రౌడీ పాలన. రౌడీ పాలన అని ఎందుకు అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు కాదు, ఒక ఉద్యమకారుడు కాదు. పోనీ యూనివర్సిటీలలో చదివి ఒక మంచి పట్టా తెచ్చుకొని పార్టీలలో చేరి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పిన వ్యక్తి నాయకుడు కాదు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాబట్టి ఆయన ఆలోచన విధానం మొత్తము కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ భూముల్ని మనం ఆక్యుపై చేస్తే మనం అమ్ముకొని మూట కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించే విధానంతో ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు చూడండి, సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టిండు. ఏం చెప్తున్నాడు? పాలనా సజావుగా కానీ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చనీకి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు అడ్డగోళ హామీలు ఇవ్వమని ఎవరు చెప్పారు? అసలు నీ హామీలను నెరవేర్చుకోవడానికి యూనివర్సిటీ భూములకు సంబంధం ఏముంది? అసలు యూనివర్సిటీ భూములు అమ్మి నువ్వు ప్రజాపాలన చేయాల్సిన అవసరం ఏముంది? నీకు దమ్ముంటే పన్నులు వసూలు చేయి, దమ్ముంటే సంపదను సృష్టించు, దమ్ముంటే ఇంకా ఏదైనా పెట్టుబడుల్ని వచ్చే విధంగా నువ్వు ప్రయత్నం చేసి ఒక ముఖ్యమంత్రిగా నీ చరిష్మా ఏదైతే చూపించాలని చెప్పేసి అనుకుంటున్నావు ఆ వైపుగా నువ్వు ప్రయత్నం చేయి. కానీ విద్యార్థుల భూముల్ని లాక్కొని, యూనివర్సిటీ భూముల్ని లాక్కొని ఇవాళ వాటి నమ్మి నువ్వు పాలన కొనసాగిస్తానంటే యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు కూరుకుంటారు? అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటి ప్రశ్నిస్తున్నా. రీసెంట్గా అసెంబ్లీలో మా ఇంట్లో ఆడవాళ్ళని అట్లా మాట్లాడుతారు, ఇట్లా మాట్లాడుతారు అని చెప్పేసి మాట్లాడినావు, ఆవేదన చెందినవు. మరి నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళ భూమిని లాక్కోవద్దని చెప్పేసి ఉద్యమం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఊడిపోయే వైపుగా ఈడ్చుకుపోయినటువంటి దృశ్యాలను చూస్తే నీకు మనసు చెలించట్లేదా? ఇదేం దుర్మార్గపు పాలన? ఇప్పుడు ప్రజాపాలనని పదే చెప్తూ వస్తుళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మార్పు రావాలని ప్రధానంగా నినాదం తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిళ్ళు. ప్రస్తుతం మార్పు అనేది కనిపిస్తుందా ఈ ప్రజాపాలనలో? మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక హైడ్రా మార్పు కనిపించింది. హైడ్రా పేరుతో చాలా రోజులుగా పైసా కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళను ఈడ్చి పడేసిన మార్పు కనిపించింది. అటు లగేచర్లలో జరిగినటువంటి మార్పు కనిపించింది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఇదా మేము కోరుకున్నటువంటి మార్పు అని చెప్పేసి ప్రజలందరూ ఇవాళ తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మార్పు కాదు, చాలా దుర్మార్గము. చాలా పోలీసులని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకొని వాళ్ళ విద్యార్థుల మీదకి, రైతుల మీదకి ఉసిగొల్పుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద మారుమోగిపోతుంది. నేషనల్ మీడియా కూడా పదే ఇట్లాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అటు పర్యావరణవేత్తలు కూడా పదే స్పందిస్తున్నారు. కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాస్త మోసం చేస్తుంది. ఈ సన్ రైజర్స్ ఏదైతే టీం ఉందో దాన్ని ఎక్కువ టికెట్లు ఆశిస్తుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కూడా కొంత సోషల్ మీడియాలో ఈ చర్చ వైరల్ అవుతుంది. కేవలం ఈ చర్చను ఎందుకు ప్రధానంగా ఇప్పుడే తీసుకురావాల్సి వచ్చింది? ఎస్సీయూ మన ఇన్సిడెంట్ని పక్కదో పట్టించడానికైనా ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు తీసుకొచ్చిళ్ళు. అది తీసుకొచ్చారు. ఎప్పుడూ మనుగడలో లేని వాళ్ళతో కూడా ఇవాళ స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి, రాపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎస్సీయూ విద్యార్థులు చేసిన ఉద్యమం కావచ్చు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్కు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు, అసాంఘిక శక్తులు ఇందులో పాల్గొన్నారు అని చెప్పేసి ఒక తప్పుడు వాయిస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వెనకాడలేదు. ఆ వెనకాడకుండా ఉండడానికి రీసెంట్గా వచ్చినటువంటి ఒక 2-3 స్టేట్మెంట్లు అనేది స్పష్టం. అదేవిధంగా మీరు లేవనెత్తిన అంశం కూడా అందులో భాగమే. కాబట్టి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, అన్ని విద్యార్థి సంఘాలు ఇటు యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలి, సెంట్రల్ యూనివర్సిటీ భూములను తీసుకోవడం కూడా ఉపసంహరించుకోవాలి, విద్యా వాతావరణాన్ని పెంపొందించాలి. అకాడమిక్ వాతావరణం పెంపొందాలి అంటే నోటిఫికేషన్ వేయాలి, ఖచ్చితంగా భర్తీ చేయాలి, ఉపాధ్యాయుల భర్తీ చేయాలి, నాణ్యమైన భోజనం అందించాలి. వాళ్ళకు కావాల్సినటువంటి ఇంకా సైన్స్ అభివృద్ధి చేయడం కోసము, ఆర్ట్స్ స్టూడెంట్స్ ఇంకా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యి మంచిగా ఉండడం కోసం కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించాలి. తప్పితే ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని చెప్పేసి సీరియస్గా రేవంత్ రెడ్డి గారిని
హెచ్చరిస్తున్నాం. ఓయూలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న చర్చ ఈ వీసీ సర్కులర్ జారీ చేయడం. ఇట్లాంటి మీలాంటి వాళ్ళు ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే ముందుగా ధర్నా నిరసన తెలియజేసి ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తారు. మీలాంటి వాళ్ళ గొంతు నొక్కి ఆ సర్కులర్ని జారీ చేసిలని పదే పదే చాలా మంది దీన్ని విమర్శిస్తున్నారు. దీని గురించి ఎట్లా చూస్తారు? వాస్తవమే, ఇవాళ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్స్కే చెప్పాలి. కానీ వైస్ ఛాన్సలర్ టైం ఇవ్వకపోతే ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఉద్యమాలు చేసినా నువ్వు సమస్య పరిష్కరించకపోతే ఇంకా బయటికి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తే స్టూడెంట్స్ వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, అదేవిధంగా కాలేజీలలో ఉపాధ్యాయులను భర్తీ చేయకుండా, నాన్ టీచింగ్ను భర్తీ చేయకుండా, వాళ్ళ చదువు సజావుగా కొనసాగించకుండా చేసే చర్యలు ఏవైతే ఉంటాయి వాటిని వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అది ఒక్కటే కాదు, అకాడమిక్ వాతావరణమే కాదు, యూనివర్సిటీలు అంటే బయట సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ఒక విజ్ఞానవంతులుగా దాని మీద కూడా వాయిస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఓయూలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి సర్కులర్ తీసుకురావాల్సి వచ్చిందని ఒక వాదన వినిపిస్తుంది. ఏం అసాంఘిక కార్యక్రమాలు? అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగింది, ఒక్క పిల్ల కూడా రూమ్లలో ఉండలేదు, కాలేజీల్లో లేదు, రోడ్ల మీద ఉండి 10 ఏళ్ళు మేము పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఆ రోజు లేని అసాంఘిక కార్యక్రమాలు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నాయా? ఏం మాట్లాడుతున్నారు? తెలివి ఉండి మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారు? అసాంఘిక కార్యక్రమాలు కాదు, వాళ్ళు చేయాలనుకున్న అంశం ఒకటే. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములు అమ్ముతారు. రేపు ఈ సర్కులర్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద కూడా వాళ్ళ కన్ను పడ్డది. ఉస్మానియా యూనివర్సిటీ భూముల్ని కూడా ఖచ్చితంగా అమ్మడానికి తీసుకోవడానికి వాళ్ళు వెనకాడరు. కాబట్టి ఇక్కడ ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలుచుకున్నారు అంటే ప్రభుత్వాలే పడిపోతాయి. కాబట్టి ఆ భయం కొద్దీ ముందే చాలా జాగ్రత్తగా ఒక సర్కులర్ ఇచ్చి మీరు నిరసనలు తెలియజేద్దని చెప్పారు. ఇది చాలా పెద్ద కుట్ర. దీని వెనకాల నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాగానే ఉస్మానియా యూనివర్సిటీ భూముల్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖచ్చితంగా ఆయన కన్ను పడ్డది, అది చేస్తాడు అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఓయూలో ఉన్న నాయకులు మాత్రం ఈ సర్కులర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, వీసీ తన సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇట్లాంటి సర్కులర్ తీసుకొచ్చిన అన్నట్లు నిజమే అంటారా? వీసీ నిర్ణయం తీసుకుంటే వీసీ మీద ఒత్తిడి తీసుకురండి గవర్నమెంట్. ఎందుకట్లా చేశారు? విశ్వవిద్యాలయాలు విద్యార్థులు ఎప్పుడైనా సరే సామాజిక సమస్యల మీద స్పందిస్తారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందిస్తారు. ఇవాళ కొత్తగా నువ్వు సర్కులర్ ఎందుకు ఇచ్చావని చెప్పేసి మాట్లాడే హక్కు ప్రభుత్వానికి లేదా? గవర్నర్కు లేదా? ఉంది ఖచ్చితంగా. వీళ్ళు కావాలనే చేశారు. ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర ఇది అనేది కూడా మాకు స్పష్టమవుతుంది. ఫైనల్గా ఒక విద్యార్థుల తరపు నుంచి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఎస్సీయూ విషయంలో కావచ్చు, ఇక్కడ ఓయూ విషయంలో కావచ్చు. హెచ్సియులో భూములు ఎట్టి పరిస్థితుల్లో లాక్కోవడానికి వీలు లేదు. దాని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి నువ్వు దీని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి చేసే చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి రేవంత్ రెడ్డి గారని హెచ్చరిస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్కులర్ని కూడా ఉపసంహరించుకోవాలి. ఈ సందర్భంగా ఎస్సీయూ విద్యార్థులు మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకు ఆ యూనివర్సిటీ భూములు ఎట్లయితే ఉపయోగపడతాయని చెప్పేసి మీరు ఆలోచించి ఉద్యమం చేస్తున్నారో మీకు మా వైపు నుంచి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సర్కులర్ ఎనిక్కిపోయే వరకు మేము ఉద్యమం చేస్తాం. రైట్, ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా భూములను లాక్కోవడానికి ప్రభుత్వంలోకి వచ్చారు, కేవలం రియల్ ఎస్టేట్ కోసమే ఇట్లాంటి చర్యలకు పాల్గొంటున్నారని చెప్పేసి ఇక్కడ డాక్టర్ సత్య గారు చెప్పడం జరుగుతుంది.